మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న ప్రముఖ నటి సోదరుడు అమన్ప్రీత్ సింగ్ కోసం ఈగల్ బృందం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పు బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీల అరెస్టుతో నటి సోదరుడు అమన్ప్రీత్ సింగ్ పేరు బయటపడిందన్న వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పట్టుబడినటువంటి నితిన్ సింఘానియా అండ్ శ్రానిక్ కేసుకు సంబంధించి వాళ్ళకి సప్లై చేసినటువంటి ఇద్దరు ఆఫ్రికన్ దేశస్తులు మహిళలను కూడా పట్టుకోవడం జరిగింది. అనూహ్యంగా ఇప్పుడు ఇందులో అమన్ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. అతను రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ కేసు ప్రస్తుతం అయితే మాసబ్ ట్యాంక్ పోలీసులు అండ్ వెస్ట్ జోన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనతో పాటు వెల్లడించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈ కేసుకు సంబంధించి అమన్ప్రీత్ సింగ్ ఎప్పటి నుంచి మీకు ట్రేస్ అవుతుంది? ఎప్పటి నుంచి కాదు, దీంట్లో మనకి కన్ఫెషన్ కొంతమందిని ఫస్ట్లో 19th రోజు పట్టుకున్నాం ఇద్దరిని, తర్వాత 24th రోజు ఇంకొక ఇద్దరు దొరికారు. వాళ్ళది అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా ఇతను కూడా ఒక 5 times వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్ తీసుకున్నట్లుగా ఉంది. కన్జ్యూమర్ కానీ ఆ క్వాంటిటీస్ చూస్తే కన్జ్యూమర్ అని అర్థమైంది. కన్జ్యూమర్ కాబట్టి అతనికి నోటీస్ ఇవ్వడానికి మనం పట్టుకొచ్చి నోటీసే ఇస్తుంటాము. దీంట్లో పెక్యులారిటీ ఇతను రెండోసారి దొరకటం కాబట్టి నోటీస్ ఇద్దామంటే అతను అందుబాటులో లేడు, ఫోన్ అందుబాటులో లేకుండే. టీం వెళ్తుంది, ఇప్పుడు వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత అతను రెగ్యులరైజ్ చేస్తారు ఈ కేసులో. వీళ్ళు నితిన్ సింఘానియా నుంచి డైరెక్ట్ యూఎల్ దగ్గర నుంచి కొంటున్నారా, లేకపోతే ఆఫ్రికన్ నేషనల్స్ నుంచి కొనుగోలు చేస్తున్నారు సార్ అమన్ప్రీత్ సింగ్? అమన్ప్రీత్ సింగ్కి వీళ్ళు ఓన్లీ సప్లైర్స్ దగ్గర నుంచి, లోకల్ సప్లైర్స్ దగ్గర తీసుకుంటున్నారు. ఈ ఆరిజిన్ ఆఫ్ డ్రగ్ ఏదైతే ఉందో మన దగ్గర దొరికింది, అది ముంబై నుంచి వచ్చింది. వాళ్ళ పేర్లు అవన్నీ ఉన్నాయి మన దగ్గర. టీమ్స్ వర్కౌట్ చేస్తుంది. ఈగల్ టీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది దీంట్లో, కీ రోల్. వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొస్తారు వాళ్ళని. దాని లోపల ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ 4 పేర్లు వచ్చాయి. 4లో ఇతని పేరు కూడా ఉంది. వీళ్ళని కూడా ట్రాక్ చేసి రెగ్యులరైజ్ చేస్తారు. ఇప్పుడు మనకు మాసబ్ ట్యాంక్ పరిధిలో ఈ కేసు ఉంది కాబట్టి ఎన్ని టీమ్స్ ఇతని కోసం గాలిస్తున్నాయి ఓవరాల్గా ఈగల్తో పాటు? లేదు, ఇప్పుడు గాలించడానికి వీళ్ళు అంత పెద్ద కాదు కాబట్టి మా దగ్గర నుంచి 2 టీమ్స్ మాత్రం దాంట్లో ఉన్నాయి ఆ ట్రాక్లో. సార్, వెస్ట్ జోన్ పరిధిలో రిపీటెడ్గా ఇలాంటి అఫెండర్స్ ఉన్నాయి. త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అంటే మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న 40 పబ్స్లో, తర్వాత హోటల్స్లో, ఈవెంట్ ప్లేస్లు ఏదైతే ప్రైవేట్ ప్లేసెస్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టడము, డూస్ డోంట్స్ చెప్పటము, తర్వాత వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవటము, వాళ్ళు ఇచ్చిన కెపాసిటీ అక్కడ ఉన్న స్టాండర్డ్స్ అవన్నీ చూసి వాళ్ళకి రికమెండ్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను అనుకోను ఈ బార్లో, ఈ పబ్స్లో ఇప్పుడు ఏదైతే ఉందో జనరల్గా ఒక ఒపీనియన్ ఇక్కడే డ్రగ్ కన్జ్యూమ్ అవుతుంది అనేది అనుకోవటం లేదు. ఎందుకంటే చాలా కేసెస్ లాస్ట్ 24 మొత్తం మనకి 30 కేసెస్ పెడితే ఇప్పుడు ఈ ఇయర్లోకి వచ్చే వరకు ఓన్లీ 8 కేసెస్ బుక్ అయి ఉన్న ఇయర్ మొత్తంలో కూడా. కంటిన్యూ ఫ్రీక్వెంట్ చెక్ చేయటము, తర్వాత పబ్లిక్ కూడా సెన్సిటైజ్ కావటం అట్లా ఉంది. ఈసారి కూడా మా దగ్గర ఎవ్రీ డే కూడా చెక్ అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి నేను అనుకోవట్లేదు ఇక్కడ పబ్స్లో అట్లాంటిది ఏమీ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటుందని ఈ సంవత్సరం. దొరికితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు పబ్లో కనుక ఎవరైనా డ్రగ్ 2 రకాలు ఉంటుంది దాంట్లో. ఇక్కడ డ్రగ్ అదే రోజు అక్కడే తీసుకుంటేనే అదే పబ్లో అక్కడ దొరకాల్సిన అవసరం లేదు. బ్లడ్లో అతని యొక్క అలవాటుని బట్టి, క్వాంటిటీని బట్టి మనం శాంపుల్ చెక్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. అతను అక్కడే తీసుకున్నాడని చెప్పలేం. అది ఒకవేళ ఆ పబ్లో కనుక ఆ డ్రగ్ సప్లై చేయటం అంటూ జరిగితే డెఫినెట్గా దాని లైసెన్స్, అమ్యూజ్మెంట్ లైసెన్స్, సిపిఆర్ పరిధి ఉంటుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. లీగల్ యాక్షన్తో పాటు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. సో అది చెప్తుంది. ఈ ఆల్రెడీ ఇప్పుడు మాసబ్ ట్యాంక్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అప్పుడు అమన్ప్రీత్ సింగ్ గురించి గాలింపు కొనసాగుతుంది. ఈగల్ టీంతో పాటుగా వెస్ట్ జోన్ పోలీసులు, దాంతోపాటుగా ఈగల్ టీం కూడా నిశ్చితంగా గాలిస్తుంది. మరోవైపు న్యూ ఇయర్ కోసం చేసేటువంటి హైదరాబాద్లో ప్రత్యేకమైనటువంటి ఈ వెస్ట్ జోన్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రత్యేక దృష్టి పెట్టి ఒకవేళ దొరికితే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.